నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహానటుడు ఎన్టీ రామారావు అద్వితీయంగా పోషించిన పల్నాటి బ్రహ్మన్న పాత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. పందెంలో ఓడిపోయి పైగా పౌరుషాల నరసింహ అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు పనికిరావు. అదే నేను అనేది. ఎవరి అపజయాన్ని వారు అంగీకరించడమే న్యాయం. అంగీకరించం. మరి నుండి మీ కోడి పారిపోయింది కనుక విజయం మాది కాదు మాది. మీ కోడి చావు దెబ్బలు తిని లేవలేక పడిపోయింది. ఏది ఏమైనా గెలుపెవరిదో న్యాయంగా నిర్ణయం కావాలి. మధ్యవర్తిని మీరే నిర్ణయించండి. ఉభయులకు కావలసిన వాడు అలరా న్యాయ నిర్ణేతగా ఆయననే ఎన్నుకుంటున్నాం. అందుకు మేము సమ్మతిస్తున్నాం. మాకు సమ్మతమే. పల్నాటి ప్రభువు నలగామరాజు వద్ద మహామంత్రిగా ఉన్న బ్రహ్మణ దంపతులకు చాలా కాలం తర్వాత సుపుత్రుడు జన్మిస్తాడు. గగనంలో నెలవంకను చూసిన బ్రహ్మన్న మిత్రుని సూచనపై తన కుమారునకు బాలచంద్రుడు అని పేరు పెట్టుకుంటాడు. ఇన్నాళ్లకు బాలచంద్రుని వంటి సుపుత్రుడు మా ఇంట ఉదయించాడు. తథాస్తు. బావగారు, ఇప్పుడు మీరన్న బాలచంద్రుడే మీ కుమారునికి సమంజసమైన పేరు. మావయ్య గారు, శుభార్త వచ్చిందా? ఇప్పుడే వచ్చింది మహారాజా. పాలకడలిలో పండు వెన్నెల విరిసింది. అమాత్యుల వారికి అభిమన్య కుమారుడు జన్మించాడు. అమ్మా విద్యలదేవి, దయచేయమ్మా. ఎంతటి సంతోష వార్త వినిపించావన్నయ్య. సువర్ణానికి పరిమళం లేదని పల్నాటి సీమంతా పరితపించింది. ఇంతకాలానికి ఐతాంబనోచిన నోములు మహామంత్రుల వారి మక్కువ ఆ చెన్నకేశవుడే తీర్చాడు. నాయన నలగామా, అమ్మా, మిమ్మల్ని కన్నవారు కన్ను మూసిన వశిష్ఠ మహర్షి వలె మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మీ రాజ్యాన్ని మీకు సుభిక్షంగా అప్పగించిన అమాత్యుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ శుభ సమయంలో పితృ సమానులు రాజభక్తి దురంధరులు అయిన మహామంత్రుల వారికి శుభాకాంక్షలు, చిరంజీవికి కానుకలు మనమే స్వయంగా తీసుకువెళదాం. అంతకంటేనమ్మా, మీ ఆదేశం అవశ్యం పాటిస్తాం. నరసింహ, అన్ని సిద్ధించి. అలాగే అన్నయ్య. లేకలేక పుట్టిన కొడుకు భవిష్యత్తులో రక్తపుటేరులు పారే యుద్ధంలో పాల్గొని కీర్తివంతుడవుతాడని జ్యోతిష్కుల వల్ల తెలుసుకున్న బ్రహ్మన్న తలడిల్లిపోతాడు. మనసున్న ఓ తండ్రి పడే ఆవేదనను నటనలో అద్భుతంగా ప్రదర్శించారు ఎన్టీ రామారావు. సిద్ధాంతి గారు, అంగారకుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. చంద్రశుక్రులు శుభదృష్టితో చూస్తున్నారు. అందుచేత ఈ జాతకుడు వీరాధి వీరుడవుతాడు. అదేమిటండి, ప్రదోష కాలంలో రాక్షస ఘడియల్లో జన్మించిన విషయం తమరు మరిచిపోతున్నారు. ఈ బాలుడు మహాయుద్ధాలకు కారకుడై రక్తస్రవంతులు పారించి ఆచంద్రతారాత్మకమైన యశస్సు నార్జించగలడు. అవునండోయ్ ఆచార్యులు గారు, అందుకే అంగారకునికి ఇంత తీక్షణత. మళ్ళీ భారత యుద్ధం వంటి మహాయుద్ధం తెచ్చిపెట్టి దేశాన్ని రక్తప్లావితం చేయగలడు కూడా చేయగలడు. కానీ అమాత్యుల వారితో ఈ విషయం చెప్పడం ఎలాగా? అమాత్యుల వారికి అభివందనం. వారి జాతకం. ఇక మీరు వెళ్ళవచ్చు. కలిగింది నష్టజాతకుడైనా పుట్టిన ఆనందం 10 ఘడియలైనా అనుభవించకుండా ఏమి
ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమిటి నా కర్తవ్యం? నిమ్న జాతుల వారికి దేవాలయ ప్రవేశాన్ని నిషేధించిన గోపన్నకు కులమతాల గురించి సామాజిక ధర్మం గురించి ఉపదేశిస్తాడు. అంతేకాదు వారితో సహబంతి భోజనం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని గమనిస్తే సమాజ స్థాపన అనే అంశానికి ఆనాడే ఎన్టీఆర్ మనసులో బీజం పడిందనిపిస్తుంది. ఈ శివాలయాన్ని అపవిత్రం చేయడానికి మేము సహించాం. ఈ వన్య శంకరానికి మేము అంగీకరించాం. అంగీకరించక తప్పదు గోపన్న గారు. భగవంతుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుడు మతాన్ని కల్పించాడు. లోకజనకుడైన భగవంతుడు తన బిడ్డలైన ఇందరు నిరాశ్రయులకు చోటివ్వకుండా ఉంటాడు. గోపన్న గారు, కళ్ళు తెరచి కాలాన్ని పరిస్థితుల్ని గమనించండి. వరదలొచ్చి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి తలదాచుకోవటానికి జానెడు చోటు లేక అలమటిస్తున్నారు. మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా సాటివారిని చూసి జాలిపడతాడే. మీరెందుకింత కాఠిన్యం వహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. సనాతన ధర్మపీఠాన్ని ఈ కృత సంప్రదాయంతో అపవిత్రం చేయమంటారా? ఇందుకు మేము సమ్మతించాం. కాలం మారినా మీ మనస్సులు మారలేదు గోపన్న గారు. మతాల చాటున కులాల మాటున మీ వంటి మూఢ భక్తులందరూ అమాయక ప్రజల కళ్ళు గప్పే కాలం దాటిపోయింది. అడ్డు తొలగండి. వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కళంకర్ రానివ్వరు. దేవాలయ ప్రవేశం చేయండి. భగవన్నామస్మరణ. మహానటుడు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.